అందరికీ నమస్కారం. శ్రీమాత్ర నమః. మకర రాశి వారికి 14, 15, 16 తేదీలలో జరగబోయేది తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మకర రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ధనవర్షం అనేది కురవబోతుంది. డబ్బుకు ధన ద్వారాలు అనేటివి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మకర రాశిలో జన్మించిన మీరు ఒక అద్భుతమైన శక్తి స్వరూపులు. మీ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడే. అందుకనేమో క్రమశిక్షణ, పట్టుదల, బాధ్యత అనేటివి మీ రక్తంలోనే ఉంటాయి. పైకి మీరు ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా కనిపించిన మీ లోపల ఒక లక్ష్యాన్ని సాధించాలనే అగ్ని పర్వతం నిరంతరం రగులుతూనే ఉంటుంది. భూమి తత్వం మీ సొంతం కాబట్టి మీరు ఎప్పుడు గాలిలో మేడలు కట్టరు, వాస్తవంలో బ్రతుకుతారు. ఒక పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని తత్వం అందరికీ ఆదర్శం. ఏ ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళి చివరికి విజయాన్ని అందుకుంటారు. అందుకే మిమ్మల్ని నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు. మీరు ఒక బలమైన పునాది రాయి లాంటి వారు. మీ రాశి చిహ్నమైన మకరం మీ వ్యక్తిత్వంలోని రెండు అద్భుతమైన కోణాన్ని చూపిస్తుంది. మేకల్లాగా ఎంతటి కష్టమైన శిఖరాన్ని అయితే ఎక్కగలరు. అంటే మీ జీవితంలో ఉన్నతమైన స్థానాలను చేరుకోవడానికి మీరు పడే శ్రమ అంతా ఇంత కాదు. అపజయం ఎదురైనా కుంగిపోకుండా మళ్ళీ రెప్టించిన ఉత్సాహంతో పైకి ఎగబాకే మీ పట్టుదల చూసి సాక్షాత్తు కాలం కూడా తల వంచాల్సిందే. అదే సమయంలో భావోద్వేగాల లోతును అర్థం చేసుకోగలరు. మీ ఆచరణాత్మక దృక్పథం వెనుక ఎంతో లోతైన ఆలోచన, సున్నితమైన మనసు దాగి ఉంటాయి. మీరు కేవలం కలలు కనరు. ఆ కళలను ఎలా నిజం చేసుకోవాలో ప్రణాళికలు వేసుకొని వాటిని కార్యరూపంలోకి తీసుకొస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మీరు నమ్మకానికి మారుపేరు. మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మిమ్మల్ని ఒకసారి నమ్మితే జీవితాంతం వారికి అండగా నిలబడతారు. బయటకు కఠినంగా కనిపించిన మీ వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు. మీ బాధ్యతాయుతమైన స్వభావం వలనే మీరు ఏ కుటుంబానికైనా, ఏ సంస్థకైనా ఒక మూల స్తంభంలా నిలుస్తారు. మీ సలహాలో స్పష్టత, మీ మాటలో నిజాయితీ, మీ చేతలో నిబద్ధత ఉంటాయి. మీరు నిర్మించేది ఏదైనా సరే అది తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నిలిచిపోతుంది. అందుకే మకర రాశి వారు కేవలం వ్యక్తులు కాదు, వారు సమాజానికి ఒక దొరికిన వరం. మకర రాశి వారికి జూన్ 14, 15, 16 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 14వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు మీకు చాలా వరకు అనుకూలంగా ప్రారంభమవుతుంది. పగటిపూట చంద్రుడు మీ లాభస్థానంలో ఉండడం వలన సామాజికంగా, ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. సాయంత్రం తర్వాత మానసిక స్థితిలో కొద్దిపాటి మార్పులు రావచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. పగటిపూట కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీ మాటలకు విలువ ఉంటుంది మరియు మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం 8 గంటల తర్వాత ఒంటరిగా గడపాలని అనిపించవచ్చు, లేదా అనవసరమైన విషయాల గురించి ఆలోచించి కొద్దిగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే సాయంత్రం తర్వాత మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగస్తులకి పని ప్రదేశంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మరియు సహ ఉద్యోగుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఇది మీకు చాలా అనుకూలమైన రోజు. రాబడి పెరగడానికి మంచి అవకాశాలున్నాయి. పాత పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు, లేదా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అయితే సాయంత్రం తర్వాత అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి, నెట్వర్కింగ్ పెంచుకోవడానికి ఈరోజు చాలా మంచిది. విద్యార్థులకు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. 5వ ఇంట్లో సూర్యుడు, శుక్రుడు ఉండడం వల్ల సృజనాత్మకత, ఏకాగ్రత పెరుగుతాయి. వివాహితులకు వారి జీవిత భాగస్వామితో సంబంధాలు చాలా ఆనందంగా ఉంటాయి. కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ప్రేమికులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. జూన్ 12వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.
ఈరోజు చంద్రుడు మీ వ్యయస్థానమైన 12వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మానసికంగా కొంచెం అశాంతి, ఖర్చులు పెరగడం వంటివి జరగవచ్చు. ఏ పని చేసినా ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. ఇది ఏలినాటి శని మొదటి దశ ప్రభావం అని సూచిస్తుంది. కాబట్టి ఓపిక చాలా అవసరం. కుటుంబంలో కొన్ని అనవసరమైన వాదనలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మాటల్లో జాగ్రత్త వహించండి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. 8వ ఇంట్లో ఉన్న కుజుడి ప్రభావం వల్ల ఆకస్మిక ఆరోగ్య సమస్యలు లేదా గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఉద్యోగస్తులకి పని ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా ఈరోజు ఖర్చులు అదుపు తప్పే అవకాశం అయితే ఉంది. ఎవరికి అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దు. పెట్టుబడులకు ఇది మంచి రోజు కాదు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకి ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. మనసు చదువు మీద నిలబడదు. అనవసరమైన ఆలోచనలు, స్నేహితులతో తిరగడం వల్ల సమయం వృధా కావచ్చు. వివాహితుల దాంపత్య జీవితంలో కొంత నీరసమైన వాతావరణం ఉంటుంది. ఒకరికొకరు సమయం ఇవ్వండి. ప్రేమికుల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కమ్యూనికేషన్స్లో స్పష్టత లోపించడం వల్ల చిన్న సమస్యలు పెద్దవి కావచ్చు. జూన్ 14 ఏ విధంగా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు 15 రోజున ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. కాబట్టి నిన్నటి ప్రభావాలే కొనసాగుతాయి. అయితే కొన్ని ప్రతికూలతల మధ్య కూడా కొంచెం ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసికంగా ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన మీ పిల్లలు లేదా సృజనాత్మకత పనుల ద్వారా కొంత ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కొనసాగించాలి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కొనసాగవచ్చు. 8వ ఇంట్లో కుజుడు సంచారం వల్ల వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి కొనసాగుతుంది, కానీ మీ నైపుణ్యాలతో సమస్యలను అధిగమించగలుగుతారు. మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రణాళిక చాలా అవసరం. ఊహించని ఖర్చులు రావచ్చు. వ్యాపారంలో సాధారణ దినచర్యలు కొనసాగించండి. పెద్ద విస్తరణ ప్రారంభాలకు ఇది సరైన సమయం కాదు. విద్యార్థులకు ఏకాగ్రత సమస్యలు ఉన్నప్పటికీ సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో సంబంధంలో కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ ఒకరిపైన ఒత్తిడి ప్రేమ తగ్గదు. ప్రేమికులకు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. జూన్ 16వ తేదీన ఏ విధంగా తెలుసుకుందాం. ఈరోజు మీ రాశికి చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే చంద్రుడు మీ రాశిలో ప్రవేశిస్తున్నాడు. గత 2 రోజులు ఉన్న మానసిక గందరగోళం తగ్గి మీ దృష్టి మీ మీద, మీ లక్షణాల మీదకు మళ్ళుతుంది. ఇది మీకు కొత్త శక్తిని ఇస్తుంది. ఈరోజు మీరు కొంచెం భావోద్వేగంగా లేదా మీరు గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు మీ మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. మానసిక ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన రోజు. గత 2 రోజులుగా ఉన్న ఒత్తిడి నుండి బయటపడతారు. కానీ చంద్రుడు జన్మరాశిలో ఉండడం వలన కొద్దిగా చంచలత్వం ఉండవచ్చు. ఉద్యోగస్తులు పని ప్రదేశంలో మళ్ళీ ఉత్సాహంగా పనిచేయడం ప్రారంభిస్తారు. మీ బాధ్యతలను స్వీకరించి పనులను పూర్తి చేయాలని చూస్తారు. ఆర్థికంగా ఖర్చుల విషయంలో మీరు ఇప్పుడు మరింత స్పష్టతతో ఉంటారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. వ్యాపారంలో మీ వ్యక్తిగత లక్ష్యాలను, వ్యాపార ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది మంచి రోజు. విద్యార్థులలో మళ్ళీ ఏకాగ్రత పెరుగుతుంది. మీ లక్ష్యాలను పునఃసమీక్షించుకొని వాటిని సాధించడానికి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. వివాహితులు తమ జీవిత భాగస్వామి నుండి ఎక్కువ శ్రద్ధను కోరుకుంటారు. మీ భావాలను వారితో పంచుకోండి. ప్రేమ సంబంధంలో మీ భావోద్వేగాలు ఈరోజు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీ బంధంలో మరింత నిజాయితీ, సాన్నిధ్యం పెరుగుతాయి. మకర రాశి వాళ్ళు ఈ 3 రోజులు, ముఖ్యంగా జూన్ 14, 15, 16 తేదీలలో మీ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మీరు ప్రతి శనివారం దగ్గరలో ఉన్న నవగ్రహాల గుడికి లేదా ప్రత్యేకంగా ఉన్న శని గుడికి వెళ్ళడం చాలా మంచిది. అక్కడ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులను సమర్పించండి. మీకు వీలైతే ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు మనసులో జపించుకోండి.
ఇది మీ జీవితంలోని ఆటంకాలను, ఆలస్యాలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ప్రతిరోజు కాకులకు అన్నం లేదా రొట్టె ముక్కలు పెట్టడం కూడా శని గ్రహానికి చేసే ఒక మంచి పరిహారంగా పెద్దలు చెప్తారు. రెండవది, శనీశ్వరుడు కర్మ ఫలదాత, అంటే మనం చేసే పనులకు తగిన ఫలితాన్ని ఇస్తాడు. అందుకే ఆయనకు సేవ, దానం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా శనివారాల్లో పేదవారికి, వృద్ధులకి, వికలాంగులకి మీ శక్తి కొలది సహాయం చేయండి. వారికి అన్నదానం చేయడం, నల్లని బట్టలు లేదా చెప్పులు దానం చేయడం వల్ల శని ప్రభావం వల్ల కలిగి కష్టాలు తగ్గుతాయి. ఎవరి దగ్గర అన్యాయంగా ప్రవర్తించకుండా కష్టపడి పనిచేసే వారిని గౌరవించడం చాలా ముఖ్యం. మీరు చేసే దానం లేదా సహాయం ఎలాంటి గర్వం లేకుండా మనస్ఫూర్తిగా చేస్తే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. చివరగా, శని ప్రభావం నుండి రక్షణ పొందడానికి హనుమంతుడి ఆరాధన ఒక అద్భుతమైన ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకునే ధైర్యాన్ని, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది మరియు చెడు ప్రభావాల నుంచి కాపాడుతుంది. అలాగే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం, సమయానికి పనులు పూర్తి చేయడం, నిజాయితీగా ఉండడం వంటివి శనీశ్వరుడికి నచ్చే గుణాలు. కాబట్టి మీ జీవన శైలిలో ఈ మార్పులు చేసుకోవడం కూడా ఒక శక్తివంతమైన పరిహారమే. ఈ చిన్న చిన్న పనులను నమ్మకంతో పాటిస్తే శనిదేవుడి అనుగ్రహం పొంది జీవితంలో మంచి స్థిరత్వాన్ని, విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఎంత డబ్బు సంపాదించిన ధనం నిలకడలేకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మీకు మారింది. ఎంత డబ్బు సంపాదించినా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నిలబడడం లేదు. ఇది మీకు సమస్యగా మారింది. ఈ సమయానికి ధనం అందుతుంది, కానీ పెద్ద పెద్ద పనులు మీవి ఏవైతే చేయాలని అనుకున్నారో అవి మాత్రం పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. దీనికి గల ముఖ్య కారణం ధనం మీకు చేతిలో నిలబడకపోవడం. ముఖ్యంగా మీరు చేయాలనుకున్న పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో అవి డబ్బులే ఆగిపోవడం, అలాగే అనేక రకాలుగా ఆటంకాలు రావడం అనేది మీరు తరచుగా చూస్తూ ఉన్నారు. ఈ రాశివారు ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గర సలహాలు తీసుకుంటారు. అలాగే అందరూ ఒక్కొక్క సలహా ఇవ్వడం వల్ల మీకు ఏ సలహా పాటించాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఎదురవుతాయి. దీనివల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉంది. అందువల్ల ఏ పనిని ఎలా చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మీ మనసు ఏం చెబుతుంది అని అర్థం చేసుకొని అనుభవజ్ఞుల సలహా ఒకటి తీసుకొని దాన్ని పాటిస్తే మీకు ఎటువంటి కన్ఫ్యూషన్ అనేది ఉండదు. అంతేకాకుండా మీరు చేయాలి అనుకున్న పని కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. రకరకాలుగా సలహాలు తీసుకోవడం వల్ల మీ చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి నుంచి మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీకున్న పరిస్థితి మారబోతుంది. అన్నిటిలో కూడా మీరు విజయాన్ని పొందబోతున్నారు. మీ నైపుణ్యాన్ని మెరుగుదిద్దే సిద్ధంగా ఉండండి. మీ శ్రమకు దగ్గర గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది, ఈ సమయంలో ఏర్పడుతుంది. అయితే సలహా తీసుకునేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని నమ్మడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మీరు పడుతున్నటువంటి ధన సమస్యకి ఫుల్ స్టాప్ పడిపోతుంది. అంటే ఈ సమయంలో మీకు అధిక మొత్తంలో ధనం లభిస్తుంది. దానివల్ల మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి కానున్నాయి. ఇక ఇంత పెద్ద మొత్తంలో ధనం ఎలా వస్తుందని ఆశ్చర్యపోవచ్చు. అయితే మీరు గతంలో ఎవరికైనా అప్పిచ్చి ఉంటే వాటిని మీకు తిరిగి ఇవ్వచ్చు. లేదంటే ఏదైనా గతంలో డిపాజిట్ వేసిన డబ్బులు మీ చేతికి అందవచ్చు. లేదా మీ పూర్వీకుల ఆస్తులు మీకు రావచ్చు. ఈ విధంగా మీకు ధనం అందే అవకాశం ఉంటుంది. అలాగే మీరు గతంలో పెట్టుబడి పెట్టి లాభాలను ఆశిస్తున్నట్లయితే ఈ సమయంలో అటువంటి పెట్టుబడులకు లాభాలు అందుకుంటారు. మీ పుట్టింటి వైపు నుంచి కూడా మీకు ధనం లభించే అవకాశం అయితే ఉంది. ఇలా ఏదో ఒక రూపంలో మీకు ధనం చేతికి అందుతుంది. మీ అవసరాలు తీరుతాయి. దీనివల్ల మీకు మానసికంగా చాలా సంతోషంగా ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో వారు ఆటంకాలు కలుగుతున్నట్లయితే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ సమయంలో మీకు చదువులకు సంబంధించిన ఏ అంశంలోనైనా సరే బ్రేక్ పడే అవకాశం అయితే లేదు. అంటే చదువు పూర్తయి సర్టిఫికెట్ల కోసం ఎదురు చూస్తున్నా లేదా లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నా, ఇలా చదువుకి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే మీకు మంచి జరగబోతుంది. అయితే అలాగే పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక విదేశాలకు వెళ్ళే యోగం కూడా కనిపిస్తుంది. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించి సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అవివాహితులు ఎవరైతే వివాహం కాక ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇప్పటిదాకా వివాహ సంబంధం విషయంలో ఆటంకాలు వచ్చినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఇప్పటిదాకా వివాహ సంబంధం విషయంలో ఆటంకాలు వచ్చినట్లయితే అవన్నీ తొలగిపోతాయి. మంచి సంబంధం కలిసి వస్తుంది. మీరు కోరుకున్నటువంటి సంబంధం దొరికే అవకాశాలు ఎవరికి ఉన్నాయి.
ఎవరైతే బిజినెస్లో రాణించాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఇప్పుడు అనుకూలమైన సమయం. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా బిజినెస్ రంగంలో ఎవరైతే కొత్త వ్యక్తులు తమతో వ్యాపారం చేయాలని అనుకుంటారో అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దాన్ని నమ్మకుండా సరైన నిర్ణయం ఆలోచించి ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. తమతో వ్యాపారం చేయాలని కోరుకుంటారో అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందరినీ నమ్మకుండా సరైన నిర్ణయం ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త వ్యాపారం పెట్టాలి అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం. మీరు పెట్టిన పెట్టుబడికి కూడా రెట్టింపు వచ్చే సమయం అనుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలించడం వల్ల మీకు అనేక అంశాలలో అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి అంశానికి వచ్చినట్లయితే ఈ సమయంలో అనుకూలంగా ఉండడం వల్ల మీకు ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబితే పెద్దలు అంగీకరించడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వారికి అర్థమయ్యే నెమ్మదిగా ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. ఓర్పుగా మాట్లాడడం వల్ల మీ ప్రేమ విషయాలు మీతో అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులకు కాస్త గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఎంతో కాలంగా తమ వెంట ఉంటూ నమ్మిన వారిని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ రహస్యాలను ఎవరితోనైనా సరే చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు మీ రహస్యాలను ఎవరితో పంచుకోకండి. క్రీడాకారులకు శ్రమ అధికమవుతుంది. అయితే ఈ సమయంలో కళాత్మక రంగంలో ఉన్న వారికి అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. అయితే ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా వచ్చి కష్టాలు చెప్పుకున్నట్లయితే అది నిజమా అబద్ధమా అని చెప్పేసి కొద్దిగా ఆలోచించి ఈ సమయంలో మీరు వారితో పెట్టుబడి పెట్టడానికి చర్చించి ఒక నిర్ణయానికి తీసుకోవాలి. లేదంటే చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇక ఈ సమయంలో ఈ యోగవంతమైన ఫలితాలను మీరు పూర్తిగా పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన పరిహారాలను చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండండి. ఓం శ్రీం శ్రీయే నమః అనే నామాన్ని ప్రతి నిత్యం జపించటం వల్ల కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి సువాసన వెదజల్లే సుగంధ పరిమళాలు వచ్చే వస్తువులంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అటువంటి ప్రదేశాల్లో అటువంటి వస్తువులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మంచి గంధం తీసుకొని గాజు బౌల్లో నిండుగా నీళ్లు తీసుకొని అందులో ఒక చెంచాడు గంధం వేసి బాగా కలపండి. అలాగే కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొని పొడి చేసి ఆ గంధాన్ని కలిపిన నీళ్ళల్లో ఇది కూడా కలపండి. ₹1 బిల్లని మీ పూజ మందిరంలో లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్న తర్వాత ₹1 బిల్ల తీసుకొని అది నీళ్ళల్లో వేసి ఈ పాత్రని మీ పూజా మందిరంలో ఉంచండి. ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం చేస్తే మంచి ఫలితాలు చూస్తారు. సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి ఈ పదార్థాలతో లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీకున్న ఆర్థిక కష్టాలను తొలగిపోతాయి. చూశారు కదండి, మకర రాశి వారు 14, 15, 16, 17 తేదీలలో ఎలా ఉంటుంది, మీకు తీరబోతున్నటువంటి 5 కోరికలు ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రీమాత్రే నమః.